ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. పౌలు ఎంతో ఇష్టంగా తన సంఘానికి ఒక ప్రేమపూర్వకమైన ఉత్తరం రాస్తున్నాడు. మీరు లోకానుచారమైన వారితో కాకుండా లేదా తప్పుడు బోధలకు ప్రలోభపడకుండా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారని గుర్తు చేసుకొని పైనున్న వాటిని వెతకండి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా మీరు చూడగలుగుతారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. ప్రాచీన స్వభావమును దాని క్రియలను చేస్తుంది. జ్ఞానం కలుగు నిమిత్తము నవీన స్వభావం ధరించుకోనండి అని. ఈ కొత్త స్వభావం మనకు కావాలి. క్రీస్తు స్వరూపము అందరిలో ఉండాలి అని, మనం ఈ విధంగా ఉండాలి అని పౌలు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి కాగా అని చెప్తూ మీరు క్రీస్తుతో కూడా ఉన్నారు కాబట్టి ఇతరులకి మీరు వేరే ఉండండి. మీ యొక్క దురాశలు కానీ, కోపం కానీ, క్రోధం కానీ వీటన్నిటిని త్యజించి ముందుకు సాగండి అని ఒక మంచి మాట ఎలాగ మాట్లాడాడంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, మీరు ప్రియులు అని మన గురించి చెప్తున్నాడు. మనము ఇటువంటి చిరునామా కలిగిన వాళ్ళము, ఏర్పరచబడిన వారం, మనం ప్రత్యేకించబడిన వారం, ఇతరుల నుండి వేరైన వారమైన పరిశుద్ధులము, దేవుని చేత ప్రేమింపబడిన వారమని వాక్యం ఎంతో ఖచ్చితంగా చెప్తుంది. లెంట్ కాలంలో పాపములు, మనం చేసిన పాపములు, పొరపాట్లు గుర్తు చేసుకుని మనం దేనికి పనికిరాని వారము అన్నట్లుగా అనిపిస్తుంది. పశ్చాత్తాపములో వచ్చిన ఇటువంటి మాటలు అన్నవి ప్రేమపూర్వకంగా మనలో క్షమాపణ దయచేస్తాయి. లెంట్ కాలంలో మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి. ప్రతిదినము కూడా మరి జాలిగల మనస్సు, దయ ఇటువంటివి మనం ధరించుకోవాలి. వస్త్రములను ధరించుకున్నట్లుగా ధరించుకోనండి. మనకంటే ఇతరులు కూడా గొప్పవారని వినయంతో, దీర్ఘశాంతముతో అందరితో కలిసి ఉండాలని వాక్యం ఎంతగానో ధైర్యపరుస్తుంది. మనం అభివృద్ధి పొంది ఆశీర్వాదం పొంది దేవునిలో ఎదిగినట్లుగా దేవుని కృప మనకు దయచేయగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన యేసయ్య, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ప్రియులు అనే వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తూ మమ్మల్ని ఉజ్జీవింప చేస్తున్నందుకు, మరి ఒకసారి మా స్థానం గుర్తు చేసినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ఆత్మ ద్వారా నింపబడి, పోషింపబడి, నడిపింపడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.